హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ లేచి ముందుగా కిచెన్లోకే వస్తాం కదండి. లేవడం ఇలా రాగానే కిచెన్ నీట్గా కనిపిస్తే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి బ్రష్ చేసి కొంచెం మొహం కడుక్కొని ఇంకా కిచెన్లోకి టీ పెడదామని అయితే వచ్చేసానండి. ఇక్కడ నేనేమనుకున్నానంటే ఒరిజినల్ వాయిస్తో మీకు గుడ్ మార్నింగ్ చెప్దాం ఈరోజు వ్లాగ్లో అని అనుకున్నాను. కానీ బయట సౌండ్స్ ఎక్కువ ఉన్నాయండి. అందుకని చెప్పి నార్మల్ వీడియోనే తీసాను. ఇంకా మార్నింగే టీ పెట్టుకొని మా వారు నేను తాగేసి నేనైతే ముందు స్నానం చేసి వచ్చేసానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా తక్కువ లెంత్తో ఉంటుందండి. అస్సలు లెంత్ లేదు. ఒక 7 minutes అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి. ఇంకా ఈ రోజుతో మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ దాటారు కదా. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, మీ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. నేను మా ఇంట్లో 3 మొబైల్స్ ఉంటే 3 మొబైల్స్లోనూ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను. మీ వీడియోస్ డైలీ ఫాలో అవుతానని చెప్పి మెసేజ్ పెట్టారు. సో నాకు ఇంకా మెసేజ్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. సిస్టర్, మీకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. నిజంగా ఇంత అభిమానం ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. నాకు కావాల్సింది అయితే ఇదేనండి, మీ అభిమానం, మీ ఆదరణే కావాలి. ఇంకా మనీ, యూట్యూబ్లో మనీ అంటారా, అదంతా సెకండరీ. మనం చేసే పనిని ఎంతమంది మెచ్చుకుంటే మనం అంత సక్సెస్ సాధించాము అని నా అభిప్రాయం అండి. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక నేను ఇంకా ముందుకు వెళ్తాననే నమ్మకం అయితే నాకు వస్తుందండి. ఇకపోతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీ కామెంట్సే నా కంటెంట్ అని చెప్పి. ఇంకా ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే బాండింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన రిలేషన్షిప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మాట్లాడండి సిస్టర్ అని కామెంట్ చేశారు. ఈ విషయంలో మాట్లాడేంత పెద్దదాన్ని అయితే నేను కాదండి. అంత అనుభవం కూడా నాకు లేదు. కాకపోతే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ టాపిక్ మీద మీకు ఏమన్నా అవగాహన ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను అది కూడా షేర్ చేస్తాను. అలాగే నా ఈ 10 years మ్యారీడ్ లైఫ్ జర్నీలో నేను ఫేస్ చేసిన అన్నిటిని గురించి, అనుభవాల గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, అసలు వాళ్ళ మధ్య బాండింగ్ అనేది పెళ్ళి అనే బంధం స్టార్ట్ అయిన కానుంచే ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయండి. కాకపోతే కొన్ని జంటల్లో ఏంటంటే వాటిని ఎక్స్ప్రెస్ చేయటం రాదు. కొంతమందికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం రాదు. సో అలాంటి జంటల్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరికీ దూరంగా అతనితో పాటు అతన్నే నమ్ముకొని మనం వస్తాం కదా. సో మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం అన్నమాట. మా హస్బెండ్ నన్ను ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము. కానీ వాళ్ళు 100% ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాము. అలాగే అవతలి వాళ్ళు కూడా నాకు వచ్చే భార్య మేము చెప్పినట్లు వినాలి, నేను ఎలా చెప్తే అలా చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో తను ఉంటారనమాట. సో ఈ రెండిటికి మ్యాచ్ అవ్వక కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. ఇదంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇదంతా అర్థం చేసుకోవాలంటే చాలా అనుభవం, టైము పడుతుంది. సో ఇప్పుడున్న పిల్లలకైతే అస్సలు ఓపిక అనేదే లేదు. సో మనకి ఎక్కువగా డైవర్స్ అవ్వటానికి కారణం కూడా అదే. ఇవన్నీ మాట్లాడేంత అనుభవం నాకు లేదు. కానీ నేనైతే ఒకటే చెప్తానండి, ఫస్ట్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం నేర్చుకోవాలండి. ఎప్పుడైనా కానీ భార్యకి భర్త అయినా, భర్తకి భార్య అయినా సరే ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇవ్వాలన్నమాట. నా భార్య చెప్తుంది అంటే ఎందుకు చెప్తుందో అని హస్బెండ్ ఆలోచించాలి. అలాగే హస్బెండ్ కూడా చెప్తున్నాడు అంటే ఆగు అంటున్నాడంటే ఎందుకు ఆగమంటున్నారు ఆయన అని చెప్పి భార్య కూడా ఆలోచించాలి. సో ముందు ఒకరి మాటకి ఒకరు విలువించుకోవటం నేర్చుకోవాలండి. ఇదైతే ఫస్ట్ పాయింట్. అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండాలండి. ఖచ్చితంగా నమ్మకం లేని చోట అసలు బంధం అనేది
నిలబడదు. ఒక ఇల్లు కట్టినప్పుడు స్ట్రాంగ్గా ఇల్లు నిలబడాలి అంటే పునాది చాలా గట్టిగా వేయాలంటారు కదండి. అలాగే ఒక రిలేషన్షిప్లో కూడా మనకి నమ్మకం అనేది ఉంటే విడిపోయే స్టేజ్కి వచ్చినా కానీ మనకి నమ్మకం ప్రేమ ఉంటే మనం విడిపోయే పరిస్థితి వచ్చినా కానీ అది జరగదు. ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుంటాం. ప్రేమ లేని చోట ఎలాంటి బంధాన్ని నిలబెట్టలేమండి. మనకి ప్రేమ నమ్మకం మన పార్ట్నర్ మీద ఉంటే మన బాండింగ్ ఎక్కడికి పోదు. ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పుడు మాటలు వింటున్నారండి. చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు, వినొచ్చు, ఎవరు చెప్పినా వినాలి. బట్ అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది కొంచెం ఆలోచించాలండి. మనం చాలామందితో మాట్లాడతాం, వాళ్ళందరూ 4 రకాలుగా చెప్తారు. చెప్పినవన్నీ నిజాలని నమ్మకూడదు. నాకు తెలిసి 50% చెప్పుడు మాటలు వినే బంధాలు కూలిపోతున్నాయండి. అది ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, కుటుంబాలు కూడా ఇలాగే విడిపోతున్నాయి. ఎవరైనా సరే నీ భార్య ఇలా చేసింది, నీ కోడలు ఇలా చేసింది అని ఎవరన్నా ఒక మాట చెప్పినప్పుడు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఆలోచించాలండి. నిజంగా వాళ్ళు చెప్పిందే కరెక్టా, నీతో ట్రావెల్ చేస్తున్న ఈ పర్సన్ కరెక్ట్ కాదా, తన గురించి నీకు తెలీదా, వాళ్ళు చెప్పిన ఒక్క మాట నువ్వు నమ్మేశావు అంటే ఇంకా అంతవరకేనా నీ నమ్మకం అనే దాని గురించి ఆలోచించాలి. ఎవరన్నా చెప్పంగానే టక్కుని నమ్మకూడదండి. పెళ్ళైన వెంటనే కానీ పిల్లలు పుట్టిన తర్వాతే కానీ వెంటనే ఒకరినొకరు అర్థం చేసుకోలేమండి. కొంచెం టైం ఇవ్వాలి, టైం పడుతుంది. ప్రతిదానికి ఒక టైం అనేది వస్తుంది అనమాట. సో మనం ఆ టైం ఇచ్చినట్లయితే దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా. సో కొంచెం టైం ఇస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయని మనసుకి సర్ది చెప్పుకొని కొంచెం టైం ఇస్తే బాండింగ్ కూడా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. ఈ వీడియోలో అయితే లెంత్ సరిపోదండి. ఇంకో వీడియోలో అయితే నేను ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ మీరు కూడా మీ సజెషన్స్ ఇస్తారు కదా. సో వాటన్నిటినీ కన్సిడర్ చేసి ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా అయితే చెప్తానండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయం కూడా నాతో షేర్ చేయండి. నాకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది కదా. అలాగే నేను చెప్పినవే కాకుండా ఇంకా ఉంటాయి కదండి, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇలా అయినా కొంతమంది మారుతారు. మనకు అదే కదా కావాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.